మీ అందరికీ ప్రభు నామమున నా శుభాభివందనం తెలియచేస్తున్నాను. దేవుడు గడిచిన దినాలంతా మనల్ని కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి మరొక శనివారాన్ని అనుగ్రహించి ఆయన మందిరంలో మనల్ని చేర్చి దేవుని నామాన్ని కీర్తించటానికి దేవుని మాటలు ధ్యానించుకోవటానికి ప్రార్థించుకోవటానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుంచి 48వ వచనం వరకు చదువుకుందాం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించిన వారిని ప్రేమించినడలా మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసినడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ప్రభువు స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము ఈ శరీరములో ఉన్నప్పటికీ ఈ లోకములో ఉన్నప్పటికీ ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం? మా ముందుకు తీసుకుని వచ్చిన ఈ వాక్య భాగములో నుండి మాకు కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలని తెలియచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. నా సొంత మాటలు ఏది రాకుండా చేయమని మీరు చెప్పినట్లుగా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణుడిగా ఉండేదురు అని సెలవిచ్చిన మాట ప్రకారం మేము ఉండటానికి ఈ రాత్రి మా ముందుకు తీసుకుని వచ్చిన ఆత్మ సంబంధం విషయాలని గ్రహించినట్లు చేయమని, వినే చెవి అనుసరించి శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా సొంత మాటలు ఏది రాకుండా చేయమని, వినివారికి మేలు కలగాలి, నీకు మహిమ కలగాలి, అనేకులకు ఆశీర్వాదం కలగాలి, అందరూ పరలోకపు సంబంధులుగా ఉండాలి. నీవే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరోసారి మీ అందరికీ ప్రభు నామమున నా శుభావందనలు తెలియచేస్తున్నానండి. మనం చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనములో అనగా 48వ వచనములో అంటున్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని. హల్లెలూయా. దయచేసి తెలుసుకుందామండి. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడంట, మనం కూడా పరిపూర్ణులుగా ఉంటామంట. ఈ 5వ అధ్యాయంలో 48 వచనాలు ప్రభు మాట్లాడారు.
ఈ 48 వచనాల్లో ముఖ్యంగా ఈ రోజున 43వ వచనం నుంచి 48వ వచనం వరకు కొన్ని విషయాలు తెలియచేస్తున్నారు. అంతకుముందు 42 వచనాలు ఎన్నో విషయాలు తెలియజేశారు. ఆ 42 వచనాలు కాదు, కానీ పోనీ 47వ వచనం వరకు కూడా కాదు, కానీ 48వ వచనంలో ఒక మాట అంటున్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణుడిగా ఉండాలి. ఏదో మేము అంగీకరించామండి, ఏదో బాప్తిస్మం పొందామండి, ఏదో చేస్తున్నామండి అంటే కుదరదండి. జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇంకొకటి, యేసు ప్రభువు ఏం చెప్పారో అది చేశారు. ఈరోజు ఎంతోమంది చెప్తున్నారు, చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయితే పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో ప్రవేశించి మొట్టమొదటిగా నన్ను హెచ్చరించిన మాట ఒకటి, నువ్వు నన్ను అంగీకరించావు, బ్రతికినా చనిపోయినా నా కొరకే అన్నావు, మంచిదే అని ఆ రోజు నాతో మాట్లాడాడు. ఈ లోకంలో చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, చేసేవాళ్ళు అని ఒక్కడుగా కనీసం ఉండటానికి ప్రయత్నం చేయి. నేను ప్రయత్నం చేస్తే ఆయన సహాయం చేస్తాడు. మనం ప్రయత్నం చేయకపోతే కంచంలో అన్నం పెట్టుకున్నాం, కళ్ళతో చూస్తూ నోటితో లొట్టలేస్తుంటే మన నోట్లోకి వచ్చింది అన్నం, అంతేనా? కళ్ళతో చూస్తున్నాం, బ్రహ్మాండంగా కంచం నిండా ఉంది అన్నం, కూరడుగా మనకి ఇష్టమైన ఘుమఘుమలాడుతూ ఉన్నాయి, చూస్తూ అన్నామనుకోండి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అట్లా ఉండబాకండి. రుచి చూడండి, ఎంత బాగుందో తెలుసుకోండి, ఇతరులు చెప్పండి. రుచి చూసానా? కూర, పచ్చడి, లేకపోతే మరొకటి రుచి చూసానా? ఎంత బాగుందా? బాగుందా? అదే అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి. పోనీ అంతటితో సరిపోయిందా? తెలుసుకోండి, సరిపోయిందా? చదవండి వాక్యం, తర్వాత ఏం చేయాలో. అబ్బా చాలా బాగుంది అంటే సరిపోదు, కడుపు నిండింది అంటే సరిపోదు. యేసు ప్రభు ఎవరు చాలా మందికి తెలియదండి. యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత ఏంటో ఎవరికి తెలియదు. తెలిసిన వాళ్ళేమో బావిలోని కప్పలాగా ప్రవర్తిస్తున్నారు. బావిలోని కప్ప అనుకుంటుందంట, ఆహా ఇదే నా ప్రపంచం అని. అలా ఉండద్దు.
అర్థం చేసుకుందాం. రుచి చూసావా? రైట్ అన్నాడు. ఏమన్నాడు చూడండి, 44వ వచనములో, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండాలి. ప్రభుకి స్తోత్రం. మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండాలి. ఇప్పుడు మనం పసిపిల్లలమా, పిల్లలమా, కుమారులమా? ఎవరు మనం? పసిపిల్లలమా, పిల్లలమా, కుమారులమా? తండ్రి ఆస్తిలో వాటా రావాలి. ఎప్పుడు వచ్చింది? కుమారుడు అయ్యామా? అప్పుడు వచ్చింది. అర్థమైందా? అన్ని సంవత్సరాలు పూర్తయితేనే కుమారుడు. పూర్తయినా మనకి అదే చెప్తున్నాడు. పసిపిల్లలుగా ఉండొద్దు, పిల్లలుగా ఉండొద్దు, కుమారులుగా ఎదగండి. తర్వాత అన్నాడు కుమారులే. మరి పరిపూర్ణులమయ్యామా? పరిపూర్ణులమయ్యామా? ఈ రాత్రి ఆలోచన చేయి. నేనేదో చేస్తున్నాను, చేశాను, లేదా చేయబోతున్నాను కాదు. మోసపోవద్దు. మనల్ని మనం మోసం చేసుకోవద్దు. ఇతరులు మోసం చేయొద్దు. దేవుని మాట అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని శక్తి అంటే ఎంత అండర్ ఎస్టిమేట్ చేస్తున్నామో, తక్కువగా ఊహించుకుంటున్నామో, తక్కువగా అంచనా వేస్తున్నామేమో. అలా ఉండద్దు. చేతకానుడు కాదు, చెయ్యలేనుడు కాదు. అయితే ఎందుకు మనల్ని ఇంకా ప్రాణంతో ఉంచాడు? ఎందుకు మన ఆయుష్ని పొడిగిస్తున్నాడు? మొదట మనం కుమారులు కావాలి, పరిపూర్ణులం కావాలి. తర్వాత మన రక్త సంబంధికులు, మన తోబుట్టువులు, మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు పిల్లలు కావాలి, కుమారులు కావాలి. వారు కూడా పరిపూర్ణులు కావాలి. అది ఆయన ఉద్దేశం. మరి మనం ఎలా ఉండాలి? అదే చెప్తా. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో విషయాలు ఉన్నాయి. అన్నీ ఒకరోజు కాదు. కొన్ని సంవత్సరంలో 365 రోజులంటే అది కూడా కాదు. అర్థమైందా? ఇప్పటికి ప్రభుని అంగీకరించి 40వ సంవత్సరం అయినా నేను తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. మిడిమిడి జ్ఞానంతో బావిలోని కప్పలాగా బెకబెకమని ప్రవర్తించద్దు. జాగ్రత్త. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఐగుప్తు నుంచి
వెలుపలికి తీసుకొచ్చిన తరువాత, ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత, పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో ఉండి 40 సంవత్సరాలు నడిపించాడండి వాళ్ళని. ఏం చేశారంటే వాళ్ళు, మరి మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం మనం? బెకబెకమంటున్నామా? కావు కావు అంటున్నామా? లేదా మ్యావ్ మ్యావ్ అంటున్నామా? లేదా భౌ భౌ అంటున్నామా? అంతేగా కుక్కల్లాగా, పిల్లులాగా, కప్పల్లాగా, కాకుల్లాగా. జాగ్రత్త. దేవుని కుమారులంగా అన్నాడు, పరిపూర్ణంగా. ఇంకా అనేకులు చేయాలి. ఎన్ని సంవత్సరాలు వాక్యం చదివినా, ధ్యానిస్తున్నా, ఇంకా దేవుడు తెలియచేస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనలో కూడా ఉండాలని, ఆ జీవాన్ని మనం కలిగి ఇతరులకు కూడా జీవాన్ని ఇవ్వాలని, పాపములతో అపరాధములతో చచ్చిన వారిని బ్రతికించాలని ఆశపడుతున్నాడండి. మరి మనం ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఏదో ఇలా ఉన్నాంలే అన్నాం అనుకోండి, ఆయన కూడా అంటాడు, ఏదో నేను చూశానులే, విన్నానులే అంటాడు. నువ్వు ఉన్నావంటే నేను విన్నాను అంటాడు. అట్లా ఉండద్దు. దేవుని యొక్క మాటలు ఎంత గొప్పవో తెలుసా మీకు? యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఫిలిప్పు నతనయేలు అనే వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించాడండి. అదే మొదటిసారి నతనయేలు ప్రభును చూడటం, మొట్టమొదటిసారి ప్రభు దగ్గరికి రావటం, అదే మొదటిసారి. అప్పుడు ప్రభు నతనయేలు గురించి ఏమన్నాడు తెలుసా? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అన్నాడండి. ప్రభుకి స్తోత్రం. మరి మనల్ని అంటాడా ఇప్పుడు? అంటాడా? ఇంకోటి, ఇతరుడు ఏ కపటము లేదు అన్నాడండి. మరి మనల్ని అంటాడా? అది ఛాలెంజింగ్ బ్రతుకు. దేవుని కొరకు రోషం కలిగి, పౌరుషం కలిగి, ఛాలెంజింగ్గా, ప్రభువా ఆ రోజు నతనయేలు అన్నావు, ఈరోజు నన్ను, మమ్మల్ని కూడా నువ్వు అలాగ అనాలయ్యా. అదండి ఛాలెంజింగ్. జాగ్రత్త పడదాం, గ్రహిద్దాం. దేవుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడు మనలాగా, ప్రతి వాళ్ళలాగా వీళ్ళలాగా అంత ఖచ్చితంగా మాట్లాడతాడు. ప్రభు ఈ రోజున నన్ను, మమ్మల్ని ఏమంటావు అంటావా? మేము నిజముగా ఇశ్రాయేలీయులము అని నువ్వు అంటావు మమ్మల్ని? మాలో ఏ కపటము లేదు అని మమ్మల్ని గురించి నువ్వు అంటావా అని ఇట్లా ప్రార్థన చేయటం చేతవా మీకు? తెలుసా?
జాగ్రత్తగా తెలుసుకోండి, అర్థం చేసుకోండి. ఇంకొక విషయం చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మీరు సంపూర్ణులను, అనునాంగులను ఏ విషయములో కొదువ లేని వారై ఉండునట్లు ప్రభువుకు స్తోత్రం. ఎలా ఉండాలంట? సంపూర్ణం కావాలంట. ఏ విషయంలో కొదవ లేకుండా ఉండాలంట. దేవుని మాట అంటే, దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండొద్దు. మనల్ని సంపూర్ణంగా చేయాలని, ఏ విషయంలో కొదువ లేకుండా చేయాలని. ప్రభు ఎలా ఉన్నా నేను ఇన్ని రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టారు మా మందిరంలో. అబ్బో 40 రోజులు 40 మంది సేవకులు వచ్చారండి. ఎంత బాగా చెప్పారో, ఎంత బాగా చేశామో. సరిపోతా? అర్థం చేసుకుందాం. గ్రామాల్లో, పట్టణాల్లో భోజన హోటళ్ళు ఉన్నాయి, రకరకాల హోటళ్ళు. ఇప్పుడు సంఘాలు కూడా అట్లాంటివి అయిపోయినాయండి. సంఘాలు కూడా, మందిరాలు కూడా అట్లాంటివి అయిపోయినాయి. ఏ హోటల్లో బాగుంటుంది భోజనం? హలో, ఏ హోటల్లో బాగుంటుంది? నేను 92వ సంవత్సరంలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ మాచర్లలో పనిచేయాల్సి వచ్చింది. సుమారు 6-7 నెలలు. మా బంధువులు ఉన్నారు, కానీ ఏదో వాడు బాధపడతారని కొన్ని రోజులే ఉన్నానండి. తర్వాత మీరేం బాధపడబాకండి నా గురించి, నేను ఏదో ఒక రూమ్లో ఉంటాను, హోటళ్ళు ఉన్నాయి కదా, హోటళ్ళలో తింటాను అన్నానండి. ఒకరోజు ఒక హోటల్ తింటే బాగుంది, రెండో రోజు వెళ్తే కొంచెం బాగుంది, మూడో రోజు వెళ్తే అస్సలు బాగలే, మరొక హోటల్కి వెళ్ళా బాగుంది, రెండో రోజు వెళ్తే కొంచెం బాగుంది, మూడో రోజు వెళ్తే అట్లా తిరిగానండి. ఇప్పుడు ఈ మందిరంలోనే నేను ఒక 40 మంది చేత వంట చేసి పెట్టాను అనుకోండి, 40 మంది చేత వంట చేయించి పెట్టాననుకోండి, ఎట్లా ఉంటుంది? అర్థమవుతుందా? అదే తల్లి వండి పెడితే ఎట్లా ఉంటుంది? ఈ రోజుల్లో
ఇలాగ అయిపోయింది నీ సేవ అంటే. సేవ అంటే అలాగైపోయింది. తల్లి పాలు మంచిదా, డబ్బా పాలు మంచిదా? గేదె పాలు మంచిదా, ఆవు పాలు మంచిదా? మేక పాలు మంచిదా, గొర్రె పాలు మంచిదా? కొంతమంది మేక పాలు బాగుంటాయంట. మనకే పాలు? ఏ పాలు మనకి? దయచేసి అర్థం చేసుకుందామండి. ఎంతమందిని పిలిపిస్తున్నారో, ఎంతమందితో పాలు ఇప్పిస్తున్నారో, ఆ పాలు ఎట్లాగుంటున్నాయో, వాళ్ళకి జీర్ణం అవుతున్నాయో, వాంతులు అవుతున్నాయో, విరేచనాలు అవుతున్నాయో, జ్వరాలు వస్తున్నాయో, జబ్బులు వస్తున్నాయో, ఏం మనకొద్దు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని రోజులు? దేనికోసం అంటాడు ఒక ఆయన. ఆత్మల రక్షణ కొరకై నేను హలయక ముందుకు సాగేదను. ఆత్మల రక్షణ కొరకై నేను హలయక ముందుకు సాగేదను. అంతము వరకు ప్రకటింతును హసువులు బాసిన ప్రభు యేసుని. అంతము వరకు ప్రకటింతును హసువులు బాసిన ప్రభు యేసుని. హత సాక్షులలో చేరుటకైనా వేగిరమొందెద సువార్తకై. హత సాక్షులలో చేరుటకైనా వేగిరమొందెద సువార్తకై. హల్లెలూయా. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఎవరైనా సరే తన ఇంటి వారిని సరిగ్గా ఏలకపోతే, చూసుకోకపోతే, తన ఇంటి వారిని సరిగ్గా ఏలకపోతే, భార్యని పిల్లలని చూసుకోకపోతే అతడు సంఘాన్ని ఏమి వెళ్తాడు? హలో. కాబట్టి ముందు మన ఇంటిని మనం చూసుకుందాం. తర్వాత మన మందిరంలో ఉన్న వాళ్ళ ఇళ్ళ విషయంలో ప్రయాసపడదాం. కొంతమంది వస్తున్నారు, వాడికి సంబంధించిన ఎంతమంది ఉన్నారు? ప్రభువా వీళ్ళు వస్తున్నారయ్యా, వీళ్ళకి సంబంధించిన ఎంతమంది ఉన్నారో వీళ్ళ ద్వారా వాళ్ళను కూడా నీ దగ్గరికి నడిపించయ్యా. అది మన ప్రార్థన అయి ఉండాలి, అది మన గురి అయి ఉండాలి. అదే రాహాబ్ అంటుంది, నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు, వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతకాలి. హల్లెలూయా. అది మన గురి, అది మన గురి. మోసపోవద్దండి అంటాడు. మనం ఎవ్వరికి ఆటంకంగా ఉండకూడదు, అడ్డుపడలంగా ఉండకూడదు. జకర్యా గ్రంథంలో అంటారు, ఒక యూదుని పట్టుకొని అన్యులు, మేము మీతో కూడా వస్తాం. ఒక్క యూదుని పట్టుకొని 10 మంది అన్యులటండి
ప్రభువా ఈ చిన్న సహవాసంలో ఉన్న ఒక్కొక్కళ్ళని బట్టి 10 మంది రావాలయ్యా అన్న ఆశ. మరి మీ ఆశ? చాలు మేమేదో వస్తానంటే నీ కాళ్ళ నీళ్ళు దొరకటానికి కదా, అంతేనా? అలా ఉండద్దు. అంటారంటే వాళ్ళు మీతో దేవుడున్నాడు అని. మరి మనతో దేవుడు ఉన్నాడా? నేను లేడంటలేదండి, ఉన్నాడు. మన లక్షణాలు కనబడుతున్నాయా? దేవుని లక్షణాలు కనబడుతున్నాయి మనలో. అదే చెప్తున్నాడు. ఈ రోజున పాత నిబంధనలో చెప్పాడు, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించని పాత నిబంధనలో చెప్పాను కదా. అక్కడ చెప్పాడు దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను అని. కానీ కొత్త నిబంధనలో ప్రభు అంటున్నాడు, నేను మీతో చెప్పున్నదేమనగా, ప్రభువుకు స్తోత్రం, నేను కాదండోయ్, ప్రభు చెప్పింది వినండి, ఏం చేయాలో తెలుసుకోండి, ఏం చేస్తున్నారో చూసుకోండి, ప్రభువుని అడగండి. చేయడా ప్రభు? నేను యెహోవాను, సర్వశరులకు దేవుడను. ఏమంటారు మీరు? బలివాడి వేలే అంటారా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? అది ఒక రోజు కావచ్చు, ఒక నెల కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు, లేదా కొన్ని సంవత్సరాలు కావచ్చు. ఎలా ఉండాలి? దయచేసి అట్లా ఉండద్దు. మీ శత్రువుని ద్వేషించండి అని పాత నిబంధనలో చెప్పా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఏం చెప్తున్నాడు చూడండి, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారుడుగా ఉండాలి. ప్రభువుకు స్తోత్రం. ఇప్పుడు మనం పసిపిల్లలమా, పిల్లలమా, కుమారులమా? హలో, ఎవరు మనం? దేవుని వాక్యం ధ్యానం చేయండి, ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. యెషయా గ్రంథంలో 54వ అధ్యాయం అంటారు, నిన్ను ద్వేషించువారు నీ పక్షపు వారగుదురు అని. నిన్ను ద్వేషించువారు నీ పక్షపు వారగుదురు అని. మరి దానికి ఏం చేయాలి? ఏం చేయాలి? మనం ఏం చేయొద్దు, ఆయన చేస్తాడు, అంతేనా? ఆ పై వచనాలు అంటాడు, నేను నిన్ను 1 నిమిషం మాత్రం విసర్జించా, 1 నిమిషం మాత్రం విసర్జించా. తర్వాత అంటాడు, గొప్ప వాత్సల్యముతో సమకూరుస్తాను అన్నాడు. సమకూర్చేటట్లుగా ఉన్నామా మనం? ఉన్నామా? మరి ఎప్పుడుందా? 1 నిమిషమే. దయచేసి దేవుని మాటను అర్థం చేసుకోండి. దేవుని శక్తిని తక్కువగా అంచనా వేయబాకండి. గొప్ప వాత్సల్యముతో సమకూరుస్తా.
ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నాను, ఈ మాటలన్నీ హృదయంలో ఉండాలి. ఉంచుకున్నాక తర్వాత అంటాడు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, ఏమంటాడు? గాలివాన కొట్టిందా మనకి? కొట్టిందా? కొట్టుకుపోయి నిలబడ్డామా? నిలబడ్డామా? దయచేసి తెలుసుకోండి, నిలబడాలనే చూస్తున్నాడు. మనం నిలబడటం కాదు, కాసేపు ఇటు కాసేపు ఇటు కాసేపు అటు కాసేపు ఇటు నిలబడ్డామా? అదే ఎఫ్ఎస్సి పత్రికలు అంటారు, అటు ఇటు కొట్టుకొని పోకండి అని, స్థిరంగా ఉండండి అని. ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, అదే ప్రభువు చెప్తాడు. నా మాట విని ఆ ప్రకారం చేసినవాడు లోతుగా తవ్వి, ఎంత లోతు, ఎంత లోతు చెప్పండి. ఒక జాన, మూరెడు, ఇప్పుడు చదివారు హెచ్కేల్ ప్రవక్త గ్రంథంలో. దేవాలయం యొక్క గడప కింద నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయంట. ఆ నీళ్లలో 1000 మూరలు కొలిసి నడిపించాడంట. ఎంత రోజు వచ్చినాయంట? చీలమండలి లోతు. ఎన్ని మూరలు? మనం ఎన్ని మూరలు? ఎందుకు పూలు అమ్మేవాళ్ళు కొలుస్తారు, మూర కొలిస్తే జానుడు. అందరు కాదులేండి, నేను అన్నది అందరు కాదులేండి, వాళ్ళంతా వస్తారు మళ్ళా. నేను అందరిని అన్నట్లా. అలాగే బట్టలు కొట్టాడు కూడా బద్ద తిరిగేసి బల గురుస్తారు. ఒకసారి నా షర్ట్కి కొన్నానండి బట్టని, 2 మీటర్లని. టైలర్కి వెళ్తే 2 మీటర్లే ఉంది. ఏం చేస్తా, వెళ్తే షాప్, మీ కళ్ళ ముందే కొలిచాను కదండి అంటే. ఎంత ట్రిక్కులో తెలుసా మోసం చేయటానికి. ఎదురుదాడి, కిలోని ఇస్తాను, ఇంటికి వచ్చి చూస్తే 800 కూడా ఉండదు. అంతా మాయే. జాగ్రత్త. అట్లాంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఏం చేయాలి మనం? ఎంత జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు అన్నాడు, మీ పరలోకమందున తండ్రికి కుమారుడిగా ఉండాలి అంటే మీ శత్రువులని ప్రేమించండి. వామ్మో, వాళ్ళని చూస్తేనే కడుపులో ఉడికి 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 కొత్త 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 కదండి. కడుపులో కొత్త 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 ఉడికిపోతున్నది. ఏంటి ప్రేమించడం?
నేను కొన్నిసార్లు కొంతమంది చెప్పానండి, భర్తకి భార్యకి ఒకరినొకరు ప్రేమించుకోండి అమ్మా, ప్రేమించుకోండి అయ్యా అంటే నా మీద ఎంత కొత్త ఉడికిపోతారో. మళ్ళా దగ్గర కూడా రారు. అందరు కాదులేండి. మమ్మల్ని నీరు ఇట్లా అంటాడు ఈయన. దయచేసి తెలుసుకోండి, మీ శత్రువులను ప్రేమించండి. తెలుసా మనకి? ప్రేమిస్తామా? నా ఆత్మీయ జీవితంలో వచ్చిన కొన్ని పరిస్థితుల్లో కొంతమంది, పాస్టర్ గారు నాకు ఆ పోలీస్ వాడు తెలుసండి, ఎస్ఐ గారు తెలుసండి, లాయర్ గారు తెలుసండి, వీడు తెలుసండి, వాడు తెలుసండి అన్నారు. అప్పుడు నేను వాడితో అన్నా, నాకు నా యేసయ్య తెలుసండి. మీకు తెలుసా యేసయ్య? ఏం చేస్తాడు? అదే దావీదు మహారాజు అంటాడు, మనుష్యుల సహాయము వ్యర్థం. మనకు అందరూ కావాలా? అమ్మ కావాలి, నాన్న కావాలి, అత్త కావాలి, మామ కావాలి, వాడు కావాలి, వీడు కావాలి. వీళ్ళు ఉంటేనే మన బతుకు తెల్లారుద్ది, లేకపోతే తెల్లారు కూడా తెల్లారదు కదా, అంతేనా? జాగ్రత్త. మన దేవుడు ఎవరు? ఏం చేస్తారు అసలు? ఆకాశ పక్షుల్ని పోషించిన దేవుడు, గడ్డి పూలని అలంకరించిన దేవుడు, సమస్త వైభవముతో ఉన్న సొలొమోను వీటితో సమానం కాదటండి. మరేం చేయాలి? ఎలా ఉండాలి? అదే చెప్పాడు, ప్రార్థించు, 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 ప్రార్థించు. చేస్తున్నామా ప్రార్థన? శత్రువులను ప్రేమించాలి అంటే మనకి ఎంత ప్రార్థన కావాలి? ఎలాంటి ప్రార్థన కావాలి? చూడండి, వాక్యంలో కొన్ని విషయాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనం నుండి, అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయన్ను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకి తొడిగించి శిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. ఏం చేశారంట?
ఏం చేశారంటే యేసు ప్రభుని ఎప్పుడైనా చదివారా? చదివారా? మరి మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మొయ్యలేని ఆ శిలువని మోపించారండి. ఎన్నిసార్లు పడ్డాడంట అవన్నీ ఇక్కడ లేదు. కానీ కొంతమంది మాత్రం బొమ్మలు పెడతారండి. ఒకటోసారి పడి, రెండోసారి పడి, మూడోసారి పడి దాన్ని విశ్లేషించి బోధిస్తారండి. అబ్బో వీడు చూసినట్టు. వీడు చూసారా? వీడు చూసారా? అయితే ఒక మాట 32వ వచనంలో, వారు వెళ్ళుచుండగా కురేనీయుడని సీమోనని ఒకడు కనబడగా ఆయన శిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి పడ్డాడు, లేచారు అనే ఉందా? మరి ఎందుకు ఆ బోధలన్నీ? ఉన్నది చెప్పు, లేని మనకెందుకు? అట్లాంటి ప్రసంగాలు చేస్తే మనకి అద్భుతం. అబద్ధంగా నిజమైతే కాదు అసలు. దయచేసి తెలుసుకున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత శిలువ మీద పడుకోబెట్టి 2 చేతులు ఇలా పెట్టి మేకులు కొట్టారంట. 2 కాళ్ళు ఇలా పెట్టి మేకులు కొట్టారంట. ఇక శిలువ నిలబెట్టారంట. దాన్ని నిలబెట్టడానికి ఒక గొయ్యి తీశారు. నేను కూడా డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు ఒక స్తంభం నిలబెట్టాలంటే గొయ్యి తీపించేవాళ్ళమండి. అది అడుగు లోతు ఉండాలని ఉంటుంది. అది కూడా లోపల హార్డ్ ఉంటే ఇంత లోతని, మెత్తగా ఉంటే ఇంత లోతని, నేల సాయిని బట్టి ఉంటుంది. కొన్నిటికి కింద సోల్ ప్లేట్ అంటారు, అది కొన్ని చోట్ల పెట్టాలా. ఇట్లాంటివి నాకు తెలుసు. మరి వీళ్ళు ఎంత చదివారో తెలీదు, ఎన్ని అడుగులు తీశారో తెలీదు, ఆ సాయిల్ ఎట్లాంటిదో. మొత్తానికి ఆ గుంటలో ఇలా దిగేశారండి. ఇలా దిగేశారండి. మరి యేసు ప్రభు చేతులు కాళ్ళు ఎలా ఉండుంటాయి? ఎలా ఉండుంటాయి? మనకి చిన్న మేకు గుచ్చుకుంటేనే, ముళ్ళు గుచ్చుకుంటేనే అల్లాడిపోతామే. అలా కొట్టి అంతకుముందు చదివాగా ముళ్ళ కిరీటాన్ని పెట్టారంట, మొహం మీద ఉమ్మేశారంట, అపహసించారంట, హేళన చేశారంట. చిన్నపిల్లలు కళ్ళగంత ఆడతారే అట్లా ఆడారటండి ఆయనతోటి. అయినా అక్కడ దాకా మోపించిన ఆ శిలువ మీద మేకులతో కొట్టి గుంటలో 2 దొంగల మధ్య భూమి ఆకాశానికి నడుముగా వేలాడదీస్తే ఏమన్నాడు యేసు ప్రభు?
తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక మనం కూడా అంటాం. హలో, మనం కుమారుని అవుతామా? కుమారుని అవుతామా? అంగీకరించామా? మళ్ళా ఆయన సిలువ వేయటానిక మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఇంకా ఆయన గాయాలు రేపటానిక? దయచేసి నష్టపోవద్దండి. యేసు ప్రభు ఇక్కడ చెప్పారు ఏమని? మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని. ఏం చేశాడు ఆయన? చెప్పాడు, చేశాడు. ప్రభు ఈరోజు నేను కూడా అట్లా ఉండాలయ్యా, నా ప్రార్థన అది, నా ప్రార్థన అది. సహాయం చేయడు ఆయన. మోసపోవద్దండి, ఏదో చేసేవాళ్ళని డబ్బా కొట్టుకోవద్దు, వాళ్ళకి వీళ్ళకి డబ్బాలు వాయించద్దు. జాగ్రత్త పడండి. యేసు ప్రభు ఏం చెప్పారో అది చేశారండి. మనం కూడా ప్రభువా నాకు సహాయం చేయవా, నా పరిస్థితి ఎలాగుంది, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, తోబుట్టువులు, పిల్లలు ఇట్లా చేస్తుంటే చేయడా? నాకు రాలేదనుకోవద్దండి, వచ్చింది, విడిపించాడు దేవుడు. ఇంకా ఏమొస్తాయో నాకు తెలీదు. ప్రభువా నాకు సహాయం చేయి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ప్రార్థన అది. శత్రువులను ప్రేమించు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయి, అప్పుడు కుమారుడు అవుతావు. తర్వాత ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు. హైకుడు చేస్తే మంచివారిని, చెడ్డవారిని, నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని ప్రేమించు, ద్వేషించబాకు, దూషించబాకు, శ్రమ పెట్టబాకు, అపనింద వేయబాకు, పగ పెట్టుకోబాకు. ప్రభువా నాకు సహాయం చేయవా, నువ్వు చెప్పినట్లుగా నేను చేయాలయ్యా, నాకు సహాయం చేయవా? చేయడా? ఆయన హస్తం కూర్చుకాల, ఆయన బాహుబలం తక్కువ కాల అన్నాడు. మీ పాపములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చినాయి అని. మరేం చేయాలి? అడ్డంగా వచ్చినాయి అన్నాడండి. ఏం చేయాలి? అది కూడా చెప్పాడు. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, అంతే. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. తర్వాత ఆయన ఏం చేస్తాడో చూడండి. అప్పటిదాకా మనకేం కావాలి? వాము, ఓర్ప, ఓర్చుకోవటమా? హలో, ఉంది కదా? అదేనండి మనకు కావాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం. తర్వాత అన్నాడు, మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే ఏంటి? అన్యులు అలా చేస్తున్నారుగా, అలా కాదు.
మిమ్మల్ని ప్రేమించకపోయినా వాళ్ళని ప్రేమించండి. మీరు ప్రేమించినాడు ప్రేమించట్లేదు అనుకోండి, వదిలేయండి, ద్వేషించబాకండి. మనకి ఎంత కోపమో, నరాలు తెగిపోయేంత కోపం కదా. అప్పుడు నరాల స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, న్యూరాలజిస్ట్ దగ్గరికి. ఇక్కడ ఏదో గడ్డలు కట్టినాయి అంట. ఎక్కడ కట్టినాయి గడ్డలు? జాగ్రత్త, అర్థం చేసుకుందాం. యేసు ప్రభువు ఏం చెప్పాడో, ఏం చేశాడో, మనం ఏం విన్నామో, ఏం చెయ్యాలో అదే ప్రార్థన, అదే ప్రార్థన. అడుగుదాం, నేను ఎలా ప్రార్థన చేయాలి, నాకు నేర్పించవా? కాబట్టి జాగ్రత్త పడదామండి, తెలుసుకుందామండి. శత్రువుల కొరకు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని యేసు ప్రభు చెప్పాడండి, చేశాడండి. రాజులు 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు చిన్నది అని ఒక అమ్మాయిని గురించి రాశారండి. ఇశ్రాయేలు చిన్నది అని ఒక అమ్మాయిని గురించి రాశారు. సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను ఆ దేశం మీద దండెత్తెళ్ళి ఈ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో పనిపిల్లగా తెచ్చుకున్నాడటండి. పనిపిల్లగా తెచ్చుకున్నాడంట. అంట్లు తోమన్నాడో, ఈయన కుష్టు బట్టలు ఉతకమన్నాడో, అది చేయమన్నాడు, ఇంట్లో ఏం చేయమన్నాడో చేస్తుందండి. చేస్తా ఈ కంకుష్టిపోడు మా అమ్మ నాన్నోళ్ళ దగ్గర లేకుండా చేశాడు. మన పిల్లలు కూడా అట్లా అంటారు. మన పిల్లల్ని ఎట్లా పెంచుతాం? ఇల్లు చిమ్మితే చేతులు కందిపోతాయేమో, బట్టలు తీసి నడువులు నొప్పులు పడతాయేమో, నీళ్లు మోపిస్తే వామ్మో కదండి. నేను 5వ క్లాస్ నుంచేనండి, అంటే ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 10. బావి దగ్గర నుంచి ఇంత బిందె బొసం మీద పెట్టుకుని మన 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు వచ్చినా చెంబు కూడా మోపించాం మన పిల్లల చేత. ఎందుకంటే పైన ట్యాంక్ పెడతాం, ఇంట్లో సింకులు పెడతాం, బ్రష్లు కడుక్కోలేరు, మూతులు కడుక్కోలేరు, అన్నిటికీ ఇట్లా తిప్పాలా, అట్లా కట్టాలా. హల్లెలూయా కదా. ఇంత బిందె 10 సంవత్సరాలు అప్పుడు. బావిని చేదుకొని మళ్ళా స్విచ్ చేస్తే వచ్చే మోటార్ కాదు కదండి, స్విచ్ చేస్తే వచ్చే మోటార్ కాదు, చేదుకొని కనీసం 15 బిందెలండి. వామ్మో. ఇక బావి దగ్గర ఒక్కొక్క గిలకి పోటీ మళ్ళా. ఇదివరకు ఇక్కడ ఉందిలేండి, స్థలం కొనేటప్పుడు వంగితోడే బావి, దాన్ని దేవుడు ఎట్లా కావాలో అలా మార్పించుకున్నాడు. పూడిపిపచేలా ప్రభుకు స్తోత్రం. ఎందుకంటే ఇస్సాకు బావుని
తిరిగి తవ్వించాడంట. మరి నేను పూడిస్తే అందుకోసం దేవుడు మాట్లాడి దాన్ని పూడ్చనీయకుండా బాగు చేయించి ఎంత కష్టపడాడు తెలుసా మీకు? ఎందుకని? వాక్యం పూడవడం ఉంది. నిరుపయోగంగా ఉన్న బావిని ఉపయోగంలోకి తీసుకురావాలంటే మేము వచ్చి చూసామండి. ఆ బావిని చూస్తేనే వామ్మో ఎట్లా ఉండేది. అది దగ్గరకు వచ్చేవాళ్ళ వాసన వస్తుందా? జాగ్రత్త చేపించాడండి దేవుడు. కష్టపడాలి. దాన్ని పూడ్పించకుండా నీటిని తోడించి శుభ్రం చేయించి, నీవు తోడించి శుభ్రం చేయించి మనుషుని దించి పూడిక తీపించి, వామ్మో ఇవన్నీ మీకేం తెలుసులే. ఇప్పుడు వచ్చి కూర్చున్నా ఇట్లా స్విచ్ చేస్తే పైకి వెళ్తున్నాయి, లేకపోతే అంతకుముందు అక్కడ ట్యాప్ ఉంది దాంతో పట్టుకోవడానికి మేము చచ్చాము కదండి. డ్రమ్ములు నింపుకునేసరికే కదండి ఎన్నేళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే నా ఆశ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. నా ప్రయాస నేను పడతా, నేను చేయాల్సింది చేస్తా, తర్వాత అప్పగిస్తా. ప్రభు ఈ రోజున ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా? ఇశ్రాయేలు చిన్నది, యజమాని ఇంట్లో ఎంత కష్టపడుతుందో తెలియదు కానీ, ఎంత బాధపడుతుందో తెలియదు కానీ ప్రభుకి పరిమళ వాసనగా ఉందండి, జీవపు వాసనగా ఉందండి. నా యజమానుడు షోమ్రోను పట్టణములో ఉన్న ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళితే ఈ జబ్బు నయమైపోద్దమ్మా, మన పిల్లలు కూడా అలా పెరుగుతారు. ఎలా పెంచుతాం తెలుసా మనకి? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, మాకెందుకు ఇవన్నీ? హలో, అంతేనా? జాగ్రత్త. శత్రువు కోసం, హింసించే యజమాని కోసం ఆ చిన్నమ్మ ఎట్లా ప్రార్థన చేసిందో మనం కూడా బాగా నేర్పుతాం. దేనికి? ఒకళ్ళొకడు తన్నుకోవటానికి, మన మీద ఎగబట్టడానికి, తిరగబట్టడానికి. అవునా? ఏమి నేర్పాలి మనం? ఏమి నేర్పుతున్నారు మీరు చూసుకోండి. ఈరోజు నన్ను చెప్పండి అని నేను చెప్తున్నాను, తర్వాత మిమ్మల్ని అడుగుతాడు. జాగ్రత్త. దేవుని మాట అంటే, యేసుక్రీస్తు ప్రభు అంటే లోకంలో వాళ్ళకి తెలీదు, అంగీకరించిన మనకి తెలీదు. ఇంతమంది ఉన్నారు అట్లా. సేవ అంటే కుటుంబాన్ని పోషించుకోవటం అయిపోయింది, డబ్బు సంపాదించుకోవటం అయిపోయింది, ఒక వ్యాపారం అయిపోయింది, లేదా జీవనోపాధి అయిపోయింది. అది కాదు.
తెలుసుకో, జాగ్రత్త పడు. ఇశ్రాయేలు చిన్నది తన యజమాని కొరకు ఎంత ప్రార్థన చేసిందో ఒకరోజు వచ్చింది. అంటున్నాడు, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకంలో మరొక దేవుడు లేడు అని. మన పిల్లల్ని అలా పెంచాలి అని గురి ఉంటే చెప్పండి హల్లెలూయా. అమ్మ బాబో, హల్లెలూయా చేసి మేము అరెస్ట్ అయిపోతామయ్యా, కాబట్టి మేము హల్లెలూయా కూడా చెప్పాం. ఇంకా మరీ మాట్లాడితే ఈ టాపిక్ దాటి వెళ్ళిపో, ఎల్లులయ్యా అంటాం. అంతేనా? అంతేనా? ఈ టాపిక్ దాటి ఎల్లులయ్యా. సీరియస్గా తీసుకోండి, రోషం కలిగి ఉండండి. ప్రభు సంతోషించేలాగా ఉండండి, ఆయన ఏడ్చేలాగా కాదు. హింసించే వాళ్ళ కోసం ప్రార్థించడమా? ఇంకొక విషయం, అపోస్తల కార్యాల గ్రంథం, అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 58వ వచనం నుండి, పట్టణము వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి, అనగా ఎవరిని? స్టెఫన్నా? నిజంగా ఫిలిప్పుని కదా? సరిగ్గా చూడండి, ఫిలిప్ ఏమని? పేతుడిని కాదా? స్టెఫనుని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దముతో పలికెను. మనమేం పలుకుతాం? హలో, ఏమని పలుకుతాం మనం? అసలు నోరు కూడా తెలుస్తుంది? నోరు కూడా తెరుస్తామా? ఆ రాళ్ళ దెబ్బలు చూసుకొని, అవి చూసుకొని అయ్యో ఇవాళ సాక్ష్యం చెప్పకపోయినా పోయేదేమో, ఇవాళ వాక్యం చెప్పకపోయినా పోయేదేమో కదా. అయితే స్టెఫను వాళ్ళ మీద ఈ పాపము మోపకము అని ప్రార్థన చేశాడటండి, హింసించే వాళ్ళ కోసం. మరి మనం ఏం చేయాలి? మనం తిని పడుకోవాలి, విని వెళ్ళిపోవాలి, మళ్ళీ పొద్దున్నే ఆరాధన కాబట్టి రావాలా? అంతేనా? జాగ్రత్త. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. ఇంకొక విషయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం నుండి, ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించండి,
తోటలు నాటి వాటి ఫలములను అనుభవించండి. పెండ్లిళ్ళు చేసుకుని కుమారుడును కుమార్తెను కనుడి. అక్కడ మీకు ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిళ్ళు చేయుడి. మీ కుమార్తెలకు పురుషులను సంపాదించండి. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు చెర పట్టుకొని పోయిన పట్టణం క్షేమమా? మేము ఏందనుకున్నారు? మేము అసలు ఆ పట్టణం క్షేమం కోసం ప్రార్థన చేయండి అంటున్నాడండి. చెరపట్టుకుని వెళ్ళిన వారి మరేం చేయాలి మనం? తర్వాత అంటున్నాడు, దాని క్షేమము మీ క్షేమమునకు కారణము. అర్థం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని అనుసరించడానికి ప్రార్థిద్దాం. జీవించడానికి ప్రయాసపడదాం. ఇతరులు కూడా క్షేమంగా ఉండాలి. ఆ పట్టణాలు కూడా క్షేమంగా ఉండాలి. యేసు ప్రభు చెప్పారు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉంటారు. ఆషామాషిగా అనుకోబాకండి. విని వెళ్ళిపోయేవాళ్ళుగా ఉండకండి. విన్న మాటలు హృదయంలో భద్రం చేసుకోండి. ప్రార్థన చేసుకొని రహస్యంగా వింటున్న దేవునికి సంతోషాన్ని కలిగిద్దాం. మన రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, ఇంకా అనేకులు కూడా క్షేమంగా ఉండాలి. నరకంలో పడిపోకూడదు. దేవుడు తన వాక్యాన్ని మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయనా. లోకానికి, శరీరానికి, సాతానికి దాసులమైన మమ్మల్ని ప్రేమించి శరీరధారిగా వచ్చి దాసుని స్వరూపమును ధరించుకొని నిన్ను నీవే రిక్తునిగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా విధేయతను చూపించి మేము దేవుని రాజ్యానికి వారసులం కావాలని, దేవుని పిల్లలంగా ఉండాలని, తర్వాత ఆత్మచేత నడిపించబడుతూ కుమారులంగా ఉండాలని, పరిపూర్ణంగా ఉండి వారసులం కావాలని మీరు ఆశపడుతూ మీ శత్రువులని ప్రేమించండి అని, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారయ్యా. అలాగే నిన్ను అపహసించి ఉమ్మివేసి కొరడాలతో కొట్టి శిలువని మోపించి మేకలతో శిలువకు బంధించి
ఇద్దరి దొంగల మధ్య నేరస్తులలో ఒకడిగా ఎంచబడినట్లు భూమి ఆకాశమునకు నడుముగా వేలాడదీయబడి ఏం చేశావో నిన్ను అంగీకరించిన మేము ఏం చెయ్యాలో తెలుసుకొని జాగ్రత్త పడటానికి, అలాగూ చేయటానికి శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మీరన్నారు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు అని. కాబట్టి మేము ఆ పరిశుద్ధాత్మని పొంది కలిగి శక్తి ఇతరులు కూడా పొందుకోవటానికి ప్రార్థించడానికి మాకు నేర్పించండి నాయన. ఇశ్రాయేలు చిన్నది తన యజమానుని కొరకు, అనగా శత్రువుల దగ్గర బానిసగా ఉన్నప్పటికీ క్షేమం కొరకు ఎలా ప్రార్థన చేసిందో, ఆరోగ్యం కొరకు దేవుణ్ణి తెలుసుకోవాలి అని గురి కలిగి ప్రార్థించిందో, మేము మా పిల్లలని కూడా అలా పెంచటానికి నేర్పించండి నాయన. అలాగే స్టెఫెన్ గారు కూడా అక్కడి ప్రజలు రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు కూడా ప్రాణం పోతుండగా యేసు ప్రభువా నా ఆత్మని నీ యొద్దకు చేర్చుకో అని రాళ్లతో కొట్టిన వారి విషయంలో కూడా వీరి మీద ఈ పాపము మోపకము, వారి పాపమును క్షమించుము అని ఎలా ప్రార్థన చేశాడో మేము కూడా ఈ రాత్రి మా రక్త సంబంధికులు, బంధుమిత్రులు, ఇంకా అనేకుల కొరకు ఎలా ప్రార్థన చేయాలో గ్రహించటానికి, అలాగే నేను మిమ్మును ఏ ఏ పట్టణముల్లోకి చెదరగొట్టానో ఆ పట్టణముల క్షేమము కొరకు మీరు ప్రార్థన చేయండి అని ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా చెప్పారు. ఆ పట్టణం యొక్క క్షేమము మీకు క్షేమము అవుతుంది అని. కాబట్టి రాత్రి నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేమందరం కూడా మా భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్న ప్రతి పట్టణము కొరకు, అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న పట్టణాల కొరకు, గ్రామాల కొరకు, కుటుంబాల కొరకు, పురుషుల కొరకు, స్త్రీల కొరకు, అందరి కొరకు పేరు పేరున ప్రార్థించడానికి రహస్యంగా వింటున్నా, చూస్తున్నా నీ దృష్టికి పరిపూర్ణంగా ఉండటానికి, ఏ విషయంలో కొదువలేని వారంగా ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్న మనకు సకల పరిశుద్ధులకి తోడయుండి కుటుంబాలుగా పరలోకం చేరటానికి మహిమ దాకా నడిపించునుగాక. ఆమేన్.